గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. ఏ సిరి వాళ్ళ అందంగా తయారయ్యావే. థ్యాంక్ యూ అండి. పొద్దున్న నుంచి ఏం చేసావు? రిహానికి ఫోన్ చేశానండి. అది కాదే, ఈ రోజు పండగ కదా, పొద్దున్నే ఏం చేసావని అడుగుతున్నాను. ఉగాది కదండి, ఇందాకే దేవుడు పూజ చేసుకున్నాను. అవును, నిన్న మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఐఫోన్ బ్యాన్ చేయడానికి వెళ్ళాను. ఐఫోన్ బ్యాన్ చేయడానికా? ఎవడు పడతాడు హే సిరి అని పిలుస్తుంటే నువ్వు ఎవరితో వెళ్ళిపోతావు అని భయానికి బ్యాన్ చేయడానికి వెళ్ళాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. ఏంటి ఇది తినడానికా? కాదండి, ఈ రోజు ఉగాది కదా, మొగుడు ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట. గాడ్ బ్లెస్ యూ సిరి, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. మీరు చాలా గట్టిగా నవ్వుతున్నారు. అవునా? ఉగాది కదండి, మా పుట్టింటికి వెళ్ళి ఉగాది సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ వస్తానే. ఉగాదికి పుట్టింటికి వెళ్ళడం ఎందుకే? ఇక్కడ నేను ఒక్కడే ఉంటాను కదా. మీ వాళ్ళని ఇక్కడ పిలువు. మా వాళ్ళు తాగుతారండి కొంతమంది. మీ వాళ్ళు తాగనివ్వు, గొడవలు పెట్టుకోనివ్వు, అలగనివ్వు, చాలా మంది ఉండనివ్వు. రమ్మని పండగ చేసుకుందాం. మా వాళ్ళు కనుక అలిగి వెళ్తే వాళ్ళతో పాటు నేను కూడా మా పుట్టింటికి వెళ్ళిపోతాను, మీతో కాపురం కూడా చేయను. సరే, అంత మాటనికి మీ వాళ్ళు అలగకుండా నొచ్చుకోకుండా చూసుకునే బాధ్యత నాది. సరే, నేను ఎంత వద్దన్నా సరే నువ్వు బలవంతంగా తీసుకురా అంటున్నావు. ఏదైనా తేడా రాని అప్పుడు చెప్తాను ఆ సంగతి. హలో అమ్మా నాన్న, మన చుట్టాలందరూ మా ఇంటికి వచ్చేయండి, ఇక్కడ ఉగాది సెలబ్రేట్ చేసుకుందాం. ఏమే అల్లుడు గారు వెళ్ళేదేనా? అవునండి, ఇదే. మీరు బండి పార్క్ చేసి లోపలికి రండి. మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. అల్లుడు, ఒక సంవత్సరం తిరిగే లోపు పన్నంటే మనవన్న నా చేతిలో పెట్టాలను, లేదనుకో నీకు ఒక బామ్మర్దిని ఇస్తాను. ఏమంటావే? ఆ ఈవెంట్ లో ఇదే పెద్ద జోక్. ఏమో బాగున్నావా? బాగున్నానమ్మా. అల్లుడు బాగా చూసుకుంటున్నాడా? బానే చేసుకుంటున్నాడు. నా జీవితంలో నీ జీవితం అయిపోకూడదని. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? గొంతు కోసేయగలను. నీకు ఇచ్చి పెళ్లి చేసినట్టు నాకు గొంతు కోసారు. అల్లుడు, ఇంట్లో మీ ఇద్దరులో డామినేషన్ ఎవరిది? అమ్మాయిదా నీదే? డామినేషన్ అంతా ఇంట్లో ఆఫ్ కోర్స్ మనది మామయ్య. నువ్వు కూడా నా అలాగే సైలెంట్ ట్రేడర్. నాన్న, ఈ రోజు ఉగాది పండగ కదా, నాకు కొంచెం డబ్బులు కావాలి. మీ అమ్మడు ఏమయ్యవు? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? నీ పేరేంటి? ఆమని. ఆమన్లో ఆదిశే మనీ. అల్లుడు, మామయ్య. నువ్వు కూడా ఇవ్వచ్చు. నా పేరులో మనీ ఎక్కడది మామయ్య? పేరేంటి? మధునందన్. చివరేముంది? ధన్. అంటే ధనలక్ష్మే కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నా? ఇంకా మీరేనా ఇంకెవరన్నా రిలేటివ్స్? చాలా మంది వస్తారు. పిలవండి మామయ్య. మనసు కలిసిపోయే, కనులు ఎదలు తడిసిపోయే, మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఎంత? 1500. 1500 వాళ్ళని చూసి చెప్తావేంట్రా? నాకెళ్ళి చూసి చెప్పు. 1000 రూపాయలు సార్. అంటే ఈడికి కూడా వేసావా నువ్వు? సార్ చిన్న పిల్లాడాడు చూసావా 100 రూపాయల కోసం ఎంత కష్టపడుతున్నాడు. ఏంటి ఆటోకి చూస్తున్నా? మన రైటర్లు రాసిన దానికంటే ఆటో అయిన కొటేషన్లే చాలా బాగుంటాయిరా. హలో సార్, మీ డిస్కషన్ ఆపండి, ముందు డబ్బులు ఇస్తారా ఇవ్వరా? డబ్బులు ఇవ్వండి రా, కావాలంటే నా మరదలను తీసుకెళ్ళు, నా పిల్లని వదిలి. వాళ్ళు వద్దు సార్, నాకు డబ్బులే కావాలా. చూసా ఆడు కూడా వద్దంటున్నాడు. ఇదే ఇల్లు అనుకుంటా. పదా. It's a family party. It's a family party. It's a family party. అల్లుడు, ప్రయాణం ఎలా జరిగింది? మేమన్నా అమెరికా నుంచి వచ్చావా, ఆస్ట్రేలియా నుంచి వచ్చావా? యూఎస్ఓ నుంచి తుక్కు కూడా పెద్ద ప్రయాణమా? అత్తయ్య గారు, మీరు ఇంత బాగున్నారు, కూతురు ఏంటండి ఎలా? ఇది మీకు నాన్న దొరికిందే పెద్ద విషయం. ఇక్కడ ఏదో ఉంది చూసుకో. అది పోయింది. బావా, ఇక్కడ ఏదో ఉంది. చూసాగా, మనందరికంటే ఎక్కువ కరువు అనమాట, మన మీదకి వచ్చేస్తుంటది. నాకెవరు లేరు. నువ్వు కొడుకురా.
మొత్తానికి ఫ్యామిలీ అందరూ వచ్చేసాం. మా అన్నయ్య రావాలి, ఇంకొక అన్నయ్య ఎక్కడ ఇంకా రాలేదు. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా, నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా. ఏరా చుట్టాల ఇంటికి వెళ్ళాలి రిక్షా మాడమంటే నాతో రిక్షా మాట్లాడితే రిక్షా నాతో దొక్కిస్తారా? మీరు రిక్షాతో మాట్లాడినాం బావా, అదే మాట్లాడలేదు. రిక్షా తిన్నావా? మాట్లాడలేదు అది. కనీసం బావ ఇంటికి వచ్చాడు, కనీసం రెస్పెక్ట్ ఏంట్రా, కింద ఏంట్రా డస్ట్? బావ వచ్చిండు, డస్ట్ ఉందని తెలియదా నీకు? బావ వచ్చింది తెలియదా? అబ్బాయి నీకు బావ నేనారా? వీళ్ళు నా బామ్మద్దులు. బావ వచ్చిన కింద మ్యాట్ ఉంది, కనపడలేదా నీకు? మ్యాట్ తీసేయ్. పదండి. It's a family party. It's a family party. It's a family party. అన్నగారు బాగున్నారా? హ్యాపీ ఉగాది. అండి ఇంతకి మీరు ఏం చేస్తుంటారు? ల్యాంబర్ని కారు తెలుసా మీకు? తెలుసు, చాలా పెద్ద కారు. ఆ కారుకి నెంబర్ ప్లేట్ వేస్తుంటా. తమ్ముడు మీరేం చేస్తున్నారు? నేనేం చేయట్లేదండి. ఏదో చేస్తున్నారు చెప్పండి. లేదు నేనేం చేయట్లేదండి. ఇంత రైటర్ రాశాడు కదా. అది బాగాలేదని నేనేం చేయట్లేదని చెప్పడమే ఫిక్స్ అయ్యాను. నా కోసం ఒకసారి ట్రై చేయండి సార్. మామిడికాయ ఫోన్స్ ఉంటాయి కదండి, అవి తయారు చేస్తుంటామండి. ఆపిల్ ఫోన్స్ ఉంటాయి, మామిడికాయ ఫోన్స్ ఏంటి? ఇది సమ్మర్ కదండి, అందుకని మామిడికాయ ఫోన్స్. అందుకు చెప్పాను కదా నేను చెప్పరాని. పట్టుకొచ్చావేంటి? అంటే పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు సంవత్సరం అయింది పెళ్ళయి కాయ పండు లేదా అన్నారు. సో కాయ పండు 2 తీసుకొచ్చాయి ఈసారి. అత్తగారు తీసుకోండి. కాయ మీకు పండు మీకు. ఏమండి, ఈయనేమో మా బావ, తినేమో మా అక్క హిమజ, తినేమో మా చెల్లి, తినేమో మా తమ్ముడు, వాడు మా తమ్ముడు, వాడు మా తమ్ముడు వాళ్ళ తమ్ముడు అనమాట, పైన ఉన్నవాడు. సిరి చుట్టాలంతా వచ్చేసినట్టేనా? పండగ స్టార్ట్ చేయొచ్చా? వీళ్ళు కాదండి, ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మన వాళ్ళు చాలా మంది ఉన్నారా? అసలు ముందు వచ్చింది ఎవరు? నేనే. అందుకే ఇలా ఉందా? సరే రండి. ఆగు. బావా ఏం మనిషివి? ఎక్కడ తాగుబోతే యాక్టింగ్ ఆగు. నేను రా బావను. అక్కడున్నావా? టైరు గుర్రం మీద అంటారు ఇట్లా వచ్చినా వెనక కాళ్ళ దగ్గర ఉన్నావు, ఎగిరిదాంత ఎక్కడో పడతావు. ఎక్కువ అరుస్తా వెళ్ళిపోతాయి. బావా చిలక చందన పట్టు చీర కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కువ మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. కాదే హడావిడిగా పన్నెండు ఊపుకోవచ్చు. ఇంటికి తాళం వేసావా? వేసానండి. ఏది? కప్ప కూడా తీసుకొచ్చా నేను. ఇల్లు ఎవరు చూస్తాడే? అయ్యో. నిన్ను చేసుకున్నా, దీన్ని చేసుకోవాల్సింది. దీన్ని చేసుకుంటే ఆడు ఉండేవాడు కాదు. అన్నగారు మీరు ఏం చేస్తారో తెలీదు, ఉగాది వేడుకలు అదిరిపోవాలి. మీకు అందుకూరి ఈవెంట్ ఆపి కలిసి ఉందాం రండి, ఈవెంట్ చేద్దారండి, కూర్చోండి. ఇంకా వీళ్ళేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకా ఉన్నారండి, మా నాయనమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, ఇంకా మా తాతయ్య గారు కూడా వస్తున్నారు. వచ్చేయండి పిలు. అమ్మమ్మ తాతయ్య. టైం అవుతుంది, రా పోదాం. ఎంత పెద్ద వాళ్ళకి పెళ్ళాం వేసాను, ఒక్కడు కూడా ఏమీ అనలేదు. నా బతుకు పెట్టుకుని నీతో ఏమీ అనిపించుకోవాల్సి వచ్చింది. కాదు ఇప్పుడు ఏంటి, ఈ తరాల మొత్తం ఇతని నుంచి వచ్చిందా? ఏ తాత సరే పోయేస్తా. అసలు భార్య అంటే భర్తలో సగం అంటారు కదా, ఇతన్ని చూసారా? నా ముడిలో పెట్టుకున్న మల్లెపూల మూరంతా.
ఇప్పుడు 4 మెట్లు ఎక్కితే అమ్మాయి అంటే వీడు మాకు తాతయ్య, అవును నువ్వు అమ్మమ్మ. అవును మేము వినాలి ఇప్పుడు మీరు చెప్పే కథలన్నీ. అమ్మమ్మ తాతయ్య చెప్పినవి వినాలి, నీకేం కథలు ఉంటాయి? వీడికి చెప్పండి, నిద్రపోతాడు. మమ్మల్ని అందరినీ ఇక్కడ దాకా పిలిచావు, పండగ చేసుకుందాం అన్నావు. ఆ పండగకి ఏం చేయాలో ఏంటో అవన్నీ ఏర్పాట్లు అన్ని చేస్తే మేమే అన్ని చేస్తాం కదే. అరేంజ్మెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, మీరు వెళ్ళి కూర్చోండి. నీకు ఆల్రెడీ మాటిచ్చాను, ఎవరిని కూడా హట్ అవ్వకుండా చూసుకుంటానని. వీళ్ళందరినీ నేను ఒక్కడనే చూసుకోలేను కాబట్టి నా ఫ్రెండ్ ఒకరిని పిలుస్తున్నాను. రే ప్రదీప్, వచ్చారా? హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కలిసి ఉందాం రండి. కాదు ఉన్న పొలంగా రమ్మన్నావు. ఈ సంవత్సరం దీన్ని చుట్టాలని పిలవే పండగ చేసుకుందాం కలిసి అని చెప్పాను. అది మొత్తం ఊరంతా పిలిచి దాంట్లో ఒక కండిషన్, వాళ్ళల్లో ఎవరు హర్ట్ అయినా వాళ్ళతో పాటు నేను ఇంటికి వెళ్ళిపోతాను. అంతే మరి. సో ఇంత మందిని చూసుకోవడం నా వల్ల కాదు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడిని పిలుస్తాను, ఆడైతే బాగా చూసుకుంటాను, నిన్ను పిలిచాను. మరి నేను తెలుసుకోవాలంటే కాస్త పరిచయం చేస్తే నేను కూడా తెలుసుకుంటాను. ఆయన మా పెద్ద తాతయ్య. సార్ నేను సార్. సార్ ఒక్క నిమిషం, వాళ్ళ తాతయ్య గారు వస్తున్నారంట. నేనే సార్ తాతయ్య. నన్ను ఆశీర్వదించండి తాతయ్య. మా పెద్ద తాతయ్య ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగాడు, ఇప్పుడు అన్నపూర్ణమ్మ చుట్టూ తిరుగుతున్నాడు. తాతగారు నమస్కారం. నమస్కారం. మీ పేరు? భూపతిరావు. మీరు ఒక్కళ్ళే వచ్చారు సార్? ఫ్యామిలీస్ అందరు వచ్చారా? ఈయన ఫ్యామిలీనే వీళ్ళందరూ. సార్ ఇంత మీ ఫ్యామిలీ వాళ్ళ? ఇదంతా నా వంశం. ఏంటో అందరు వెరైటీగా ఉన్నారనుకున్నాను. ఓకే సార్, వెరీ నైస్. మీరు ఇందాక అందరు ప్రశాంతంగా ఉన్నారన్నారు కదా, మా తాతయ్య ప్రశాంతంగా ఉంటే అసలు మేమందరం ఉండేవాళ్ళం కాదు. ఆయన ఎవరు సార్? పండగలో ఫస్ట్ వచ్చి మాట్లాడుతున్నారు. ఆయన ఎవరు? ఎందుకంటే ఎక్కడ మా అమ్మమ్మ దూరేస్తుందని నేను మాట్లాడేస్తున్నా. ఇప్పుడు మీ వంశాన్ని పరిచయం చేస్తారా మాకు? చేస్తా. అన్నపూర్ణమ్మని ఏమైనా అదృష్టం గుమ్మడి తర్వాత నీకే దక్కిందిరా మళ్ళీ. మా పిల్లలు ఎదుగు, వాడే మా కొడుకు, ఆ పక్కది మా కోడలు. డాడీ నా వైఫ్ మా అన్నయ్య వైఫ్ ఉన్నారు. కోనేరెతు నువ్వెవరు ఇంతకి? అల్లుడు. మా అత్తయ్యకి మా మావయ్యకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళ కూతుర్లు 2 ఉన్నారు. ఇగో ఇందాక నాతో ఎంట్రీలో వైఫ్ వచ్చింది ఎవరు? రా. మా చిన్న బావ గారు. కానీ వాడికన్నా పెద్ద నేనే, వాడి పెద్ద బావ. మళ్ళీ నేను పెద్ద బావ. ఇలా ఉన్నారు అందరూ. ఓకే నమస్కారం. ఇంకెవరు ఉన్నారా సార్? మా 3వ అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఫ్యామిలీ వస్తే మనకి ఇది సరిపోదు మళ్ళీ. రండి, ఇగో మా ఆవిడ గులాబీ రంగు, పసుపు రంగు మా మరదలు, వాళ్ళిద్దరు మా పిల్లలు. సార్ అంత కాలనీ అంతా వచ్చేసి ఓన్లీ మీ ఫ్యామిలీ? లేదు, కాలనీ మా ఫ్యామిలీ కాలనీ. ఓకే వెరీ గుడ్. హ్యాపీగా అందరు రిలాక్స్ అవ్వండి. మిగతా కార్యక్రమాలన్నీ మొదలు పెట్టేద్దాం. సో ఈ రోజు పండక్కి చుట్టాలందరూ వచ్చారు. అందరూ చాలా చూడముచ్చటగా రెడీ అయ్యారు. ఇంటిల్లి పాది ఆనందంగా ఉన్నారు. అండ్ ఇంకొక అతిపెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఈ రోజు ఈ సెలబ్రేషన్స్ అన్నిటిని లైవ్ గా చూడడానికి, దగ్గరుండి మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి ఒక ముఖ్య అతిథి రాబోతున్నారు. ఎస్, మన ఇంటికి అమెరికా నుంచి అతిథి రాబోతున్నారు ఈ ఉగాది పండగ మనతో జరుపుకోవడానికి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద వెరీ బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ లయ గారు ఆన్ స్టేజ్. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త ఊహలతో వణికిందొక ఆధరం, గాలిలోన తేలిపోపు రాజహంసము నీ వంట, నిన్ను తాకి పొంగిపోవు నీలి మబ్బుని నేనంట. వెల్కమ్ టు మా ఉగాది సంబరాలు. మా ఇంట్లో జరుపుకుంటున్న ఈ ఉగాది ఫంక్షన్ కి అమెరికా నుంచి ఈ పండగ కోసం రావడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు అక్కడ జరుపుకుంటూ ఉంటాను అమెరికాలో, ఇప్పుడు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పండగ అంటే మామూలుగా చుట్టాలందరూ కలుస్తారు. ఈ రోజు కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది మేడం, అందరూ చుట్టాలాగే ఉంటారు. ఇక్కడ చుట్టాల కంటే పట్టాల మీద తిరిగే వాళ్ళు ఎక్కువ ఉంటారు.
కంగారు పడకండి, వీళ్ళంతా మన చుట్టాలే. నాన్న అక్కకి హాయ్ చెప్పండి రా, మీ అక్కకి. ఏ మెరుపు తగిలి భూమికొచ్చినావే అందాల మేఘమాల, చూసారా నాగార్జున గారు ఈవెంట్ మొత్తం నాశనం చేశాడు. నీ వెలుగు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల. లయ అంటే మా గుండెల్లో ఉండే ఏమంటారు లయ. అసలు ఆవిడ్ని చూడగానే ఈ పాట కాదు, నాకు ఎప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది. వాష్రూమ్కి భయపడకండి మేడం, మా చుట్టాల్లో సాంస్కృతిక కార్యక్రమాల హెడ్. మీకోసం ఒక చిన్న సాంగ్ డెడికేషన్. ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాల, నీ కురుపు చూసి నా గుండెలోన రగిలిందే విరహ జ్వాల. కర్చీఫ్ ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి, కీరవాణి రాగంలో. అదే నీవు కరెక్ట్ గా అందుకున్నావు నీ పాట అదే. పాట చెప్పట్రా, ఈ పాట చెప్పి ఏదేమైనా మీరు ప్రేమదేశం సినిమా చూసారా? ఇద్దరు హీరోలు హీరోయిన్ కోసం మేమిద్దరు అలాంటి వాళ్ళమే. మీరు అరుంధతి సినిమా చూసారా? అందులో అమ్మాయి అందరిని చంపేస్తుంటుంది. బాగుంటుంది, ఎందుకంటే ఆ సినిమాలో ఒక పసుపోతి, ఇక్కడైతే 2 పసుపోతులు. మీరు పాడుతా తీగాలో సాంగ్ పాడారు కదా, పాడాను. ఇప్పుడు మా అందరి కోసం ఒక్క సాంగ్. కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమానే నిచట కుశలమే, ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే. చూసి నేర్చుకోండి, చుట్టాలంటే ఇలా ఉండాలి, ఇలా చక్కగా పాడాలి. మేము పాడాం కదా, నాలో ఉన్న పాటలే కాదు మామూలుగా లేవు, ఆవిడ చేసిన రీల్స్ కొన్ని ఉంటాయి, ఒకసారి అవి ప్లే చేయండి అమ్మా. సూపర్ అండి. స్క్రీన్ సైజ్ ఏదైనా, అది రీల్ అయినా సరే, పెద్ద స్క్రీన్ అయినా చిన్న స్క్రీన్ అయినా, యు ఆల్వేస్ షైన్ అ లాట్. సో చాలా చాలా హ్యాపీ. ఇవాళ సంబరాలన్నీ మీరు కూడా ఉండి మీరు కూడా చూస్తారు కాబట్టి వీళ్ళంతా ఎంత క్లోజ్, ఎంత మంచి వాళ్ళో మీకు ఇవాళ తెలిసిపోతుంది. వాళ్ళిద్దరూ తప్ప అందరూ మంచి వాళ్ళని చెప్పు ప్రదీప్. అమ్మ ఇప్పుడు మాట్లాడారు కదమ్మా, ఈవిడ తప్ప మిగతా అంతా దయ గారు చాలా బాగున్నారు. చూసావా, ఎవరు పట్టించుకోలేదు అన్నదాన్ని. మేము ఎప్పుడో పట్టించుకోవడం మానేసాం, మీరు అంటున్నారా ఇంకా. బట్ ఈ రోజు మీరు కూడా ఇక్కడ ఉండి మా ఈ సంబరాల్లో మీరు కూడా పాల్పంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. మేము తీసుకెళ్తాం. ఫస్ట్ టైం వెళ్ళకూడదు, ఫస్ట్ మేము మెట్లు చూపించాలి, పైగా అన్నీ చూపించాలి. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త కొత్త ఊహల. ఏ మెరుపు తగిలి దివికొచ్చినావే అందాల మేఘమాల. పాడాల్సింది ఆ పాట కాదు, ఒక సిన్ని లేడి కూన సింహాల బో. అదమ్మా ఈవెంట్ అయిపోగానే ఆవిడ మళ్ళీ అమెరికా వెళ్తుంది. అమెరికాలో మీ ఆవిడ ఉంది కదా, అడగమని చెప్పరా? మా వైఫ్ అమెరికాలో ఉంది, కొంచెం అడగండి మేడం. ఎక్కడుంది? వాడికి అసలు ఎక్కడుందో తెలియదు, వాడు వదిలేసి అయిపోయింది, మర్చిపోయాడు, పంపించేశాడు. ఎక్కడుందో తెలియదు, ఆవిడేదో రీల్స్ చేసుకుంటుందిలే, చేసుకుని అనుకుంటున్నాడు. అసలు ఇవన్నీ కాదయ్యా, నాలో ఉన్న ఉల్లాసాన్ని రాగంలో ఆ పాటలో కూడా నీకు అమ్మాయి. పికాసో చిత్రమా, ఎల్లోరా శిల్పమా. బాగా పాడేవు, నువ్వు బాబాయ్ అవుతావు. లయ గారు మాకు ఏదో ఒక మంచి మాట చెప్తే మేము వెళ్ళిపోతాం. ఈ ఒక్క మాట చాలురా, మాకు ఎంత ఆనందం వచ్చాను తెలుసా.
పండగ అనగా ఆట పాట. ఆట సంగతి మీరు చూసుకుంటున్నారు, పాట సంగతి నాకు కొంచెం భయం వేస్తుందయ్యా. ఒక్కొక్కళ్ళు గొంతు తెరిచి మైక్ లో పాడుతుంటే ఇందా నుంచి చాలా అద్భుతాలు విన్నాం. మా పాటకి ఏకాంతంగా నువ్వు నేను అది మేడం మీరు కూడా ఆ పాట ఇంకోసారి వినరేమో, అలా పాడుతున్నారు వీళ్ళంతా. కరెక్టే. సో అందుకని అసలు పండగ రోజు పాట అంటే ఎలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండాలో చెప్పడానికి మా ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఇంపార్టెంట్ పీపుల్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదో. సూపర్ వండర్ఫుల్. మేడం మనకు ఉగాది పచ్చడి తెచ్చారు. పచ్చడి తేలేదా? మీరు తెస్తున్నారని మా వాళ్ళు ఎవరిని తేవద్దన్నాను నేను. షడ్రుచులు అన్ని ఇక్కడే ఉన్నాయి కదా, ఎందుకు అని తెలియదు. ఇవి షడ్రుచులు కాదమ్మా, చెడ్డ రుచులు ఇవన్నీ, చెడ్డ రుచులు ఇవన్నీ. ప్లీజ్ జాయిన్ అవర్ ఫ్యామిలీ. ఈ రోజు మీ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళందరూ జాగ్రత్తగా నన్ను చూసుకోమన్నావు. నేను ఒక్కడైతే కొంచెం కష్టం అవుతుంది, మా చుట్టాలను కూడా కొంతమందిని పిలిచా. ఈ రోజు ఇక్కడికి వచ్చారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా కుటుంబ సభ్యులు వీళ్ళంతా. అండ్ ఇంకో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే వెబ్ సిరీస్, ఫిలిమ్స్, వెబ్ సీరియల్స్ తో పాటు ఈటీవీలో వచ్చే ఏ కార్యక్రమాన్నైనా టీవీ కంటే ముందు ఈటీవీ విన్ యాప్ లో మీరందరూ చూడొచ్చు. ప్లీజ్ బి సీటెడ్. సిరి నువ్వు కూడా పండగ పూట ఏమైనా చేయొచ్చు కదే, మొహం అలా పెట్టుకోకుంటే. నీ కోసం, ఇక్కడున్న ఫ్యామిలీ మెంబర్స్ కోసం డాన్స్ చేస్తా. ఓకే సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సిరి. కమాఠీపూరలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు, ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది. నమస్తే నమస్తే. బిర్జో, గంగూబాయి తల దించుకుని కాదు, తలెత్తుకుని తన హక్కుల గురించి మాట్లాడిందని. పిడుగు లాగా దడదడ ఎగలోన కులికి ఆడే తలపుల తడిలోన కులిసే కురిసే వలపుల చెడివాన మనసెప్పుడు ప్రేమ బానిస. పిడుగు లాగా దడదడ ఎగలోన
లయ గారితో స్టార్ట్ చేద్దాం. మేడం ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డాన్స్ అంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడు. సో చాలా థ్యాంక్స్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చినందుకు. పొజిషన్స్ అన్నీ ఇవి చాలా కష్టం, మీరు చాలా ఈజీగా చేశారు అండ్ మేడ్ మీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సో ఇక్కడున్న ఎనర్జీని ఇంకొంచెం డబుల్ చేయడానికి మా గ్యాంగ్ లో ఇంకొంతమంది మెంబర్స్ కూడా రాబోతున్నారు. స్వాగతం అండ్ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శారీలో మాలవిక నాయర్ చాలా బాగా నచ్చింది. మీ కోడల్ని పట్టుకుని అలా అనకూడదు నాన్నగారు. ఆమెను చూస్తే నాకు ఒక పాట పాడాలనిపిస్తుంది. ఏ మెరుపు తగిలి దివికొచ్చిన ఏంటి మీరు ఏ అమ్మాయి కనిపించినా అదే పాట పాడాలా? మాట అనిపిస్తుంది. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఆ సోఫాలో నుంచి మాటలు వస్తున్నాయి, ఎవరు కనపడదు. నీకు లయ్య గారు ఎక్కడ ఉన్నా కనిపించట్లేదా? నాలో ఉన్న ఉల్లాసాన్ని నువ్వు ప్రేమించగా కీరవాణి రాగంలో. అవునరా, మీ అమ్మే గొప్పదే. ఎల్లు అవసరాలు శ్రీనివాస్ అన్న, పలానా అబ్బాయిలు పలానా అమ్మాయి అలాంటిది ఏమైనా ప్లాన్ చేయొచ్చట మాతో. మీరు ఇలా మీద పడితే అమ్మాయిలు ఉండరు, పారిపోతారు, పలానా అబ్బాయిలు మిగులుతారు. ఏమయ్యా మీరే కలిసి ఉందాం రండి అని ఈవెంట్ పెట్టి కలిసి ఉందాం అంటే ఎవడో ఒప్పుకోవట్లేదు. ఏం సందేహం లేదు, ఆ అందాలనవే ఆ పార్ట్ ఇటు ఈయనది. ముగ్గురం పాట పాడాం, మీరే చెప్పండి మీకు ఏ పాట నచ్చిందో. ముగ్గురు చాలా అద్భుతమైన సింగర్స్. ముగ్గురు నుంచోండి ఒకసారి. మేడం చూడండి, చౌరస్తాల పోస్టర్ ఉంటుంది చూసారా? ఒక మంచి పాట పాడండి మేడం కోసం. ఇంకే పాట ఏముంది, అదే కదా. ఏ వన్నెల వడిలో నిదురించావే. అది కదా ఆవిడ కోసం. ఓకే రెడీ. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా, నీ ఎండి వెన్నెల్లో మగలి మనసు మీద. మేడం తెలుగు సాంగ్స్ వినరు, ఓన్లీ మలయాళం. పిల్లలు చదువుకో తోలుకి మా అక్కకి మీ మీద కంప్లైంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మలయాళం సినిమా మేకొద్దు. వన్ డే క్యారెక్టర్ ఇచ్చారు, మంచిగా ప్రాంప్ట్ గా ఒక హస్బెండ్ క్యారెక్టర్ చేయడానికి రాదా మీకు? ఆ అమ్మాయికు లైన్ పెడతారు, ఆ అమ్మాయికు లైన్ పెడతారు, నాకు లైన్ పెడతారా? ఏంటి అసలు ఇందాక నేను చూస్తున్నా వాయిస్ వస్తుంది, నాకైతే ఏమి వినిపించట్లేదు. అక్కడికి వచ్చానంటే ఎవరు లేరో వాళ్ళందరూ కూడా కనపడతారు. మేడం ఇವ್ರು నా అసలు నమ్మొద్దు. ఇವ್ರು ఊసరవల్లి తెలుసా? అలాగే ఊసరవల్లి మీన్స్ కలర్ఫుల్ బటర్ఫ్లై. కలర్ఫుల్ బటర్ఫ్లై కాదమ్మా, ఊసరవెల్లి అంటే అది రంగులు మార్చే జంతు. రంగులు మార్చే జంతు మేడం, నమ్మొద్దు. రామ్ ప్రసాద్ ఏం తెలుసా, వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఆ విషయం నాకు కూడా తెలియదు, నువ్వు చెప్తే గానీ. ఇప్పుడు మీరు చెప్పండి, మా ముగ్గురులో ఎవరో మీకు నచ్చలేదా? ఇతను ఎఫర్ట్ పెట్టారు కానీ మీరిద్దరు అయితే. ఈడు ఎఫర్ట్ పెట్టా ఏమండి, 6 years నుంచి చేస్తున్నాడు, ఆల్మోస్ట్ 5 years సారా. ఈడు ఎఫర్ట్ పెట్టాడని ఎవరు చెప్పలేదు ఇంతవరకు, మీరు చెప్పారు ఫస్ట్ టైం. సాంగ్ పాడరా. హృదయం ఎక్కడున్నది జారి కిందకు వచ్చింది, ఇప్పుడు అవసరం ఆ పాట. నీకు ఆవిడతో స్టెప్ వేయాలని ఉందా? మీ ఇద్దరు స్క్రిప్ట్ అనుకుని వచ్చారు? మీ ఇద్దరు అనుకుంది నన్ను ఇన్వాల్వ్ చేసింది. ఫైనల్ గా మీరు వీడికి ఓకే చెప్పారా? టైం కావాలి ఆలోచించడానికి. ఒక 3 months లో చెప్తాను మీకు. అంతవరకు నేను వెయిట్ చేయలేను. నాకు ఇప్పుడు కనపడుతుంది ఆ సోఫా. కనబడుతుంది. నాకు ఆ సోఫా క్లియర్ గా కనపడుతుంది. అక్కడ లయా గారు ఉన్నారు, నాకు తెలుస్తుంది. హలో, ఇంటికి రా, నీ సంగతి చెప్తా. నాకు కూడా అదే కావాలి. అది ఈ ఈవెంట్ లో ఎవరినైనా నమ్ముతాను కానీ నేను ఇంకా అవుట్. లయ ఇందాక అక్కడ చేసిన జోక్ ఇది సీరియస్. ఐ డోంట్ నో హూ మాలవిక నాయర్. ఐ డోంట్ నో. మరి పాట పాడండి ఇంకెందుకు. దీని ట్రైన్ ఎక్కించండి.
సార్ ఇది సార్ పరిస్థితి. బట్ థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చారు. ఇంకా మనం బోలెడని కబుర్లు చెప్పుకోవాలి. అండ్ ఈ సంబరాల్లో మీరు కూడా పార్ట్ అయి ఉండాలి మేము కోరుకుంటున్నాం. సో ప్లీజ్ బి సీటెడ్. అవును, మా రైటో లెఫ్టో టీము, రైట్ మీద కొంతమంది, లెఫ్ట్ మీద కొంతమంది ఉన్నారు. బాబు అసలు రైటా లెఫ్టా మాకు తెలియాలంటే ఓ స్కిట్ చేసి చూపించండి. లెట్స్ వెల్కమ్ దెమ్. ఏంట్రా మంతాగాలనిపిస్తుంది? మందుందా? డబ్బులున్నాయా? రే వాళ్ళ మార్నింగ్ మా నాన్నకు ఫోన్ చేసి టెక్స్ట్ బుక్ కి డబ్బులు కావాలి నాన్న అని అడిగా. డబ్బులు ఇచ్చాడా? లేదు, టెక్స్ట్ బుక్ డైరెక్ట్ గా పంపించాడు. రే ఏంట్రా ఇది? ఒక్క ముక్క అర్థం కావట్లేదురా నాకు. రే ఇది మన రైటర్ రాసిందిరా, ఎమ్మన్ కంటే కష్టం. అయినా ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఈ కెమిస్ట్రీ సబ్జెక్ట్ బదులు ఏ స్వాతి బుక్ సబ్జెక్ట్ లో పెడితే ఎంత బాగా రాస్తాం. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ వద్దురా, హాయిగా సుకుమార్ సినిమా చూసి పడుకుందాం రా. ఆయన కూడా చూపించేది అదే కదా, ఫిజిక్స్ కెమిస్ట్రీ సేమ్ టు సేమ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ చదువు నా వల్ల కాదురా, ఇన్ని మాటలు ఏంటంటే. మందు అవుదాం. మందు ఉందా? ఎక్కడ పే? మా నాన్న ఎప్పుడు నన్ను పనికి మాలేదో అంటుంటాడు, నాకు అర్థం కాదు ఎందుకో. నాన్నగారు ఎక్కడున్నారు? రూమ్ బయట ఉన్నారా? నమస్కారం. నమస్తే నమస్తే. ఎప్పటికైనా మీ అంత ఎత్తెదిగాలని నా కోరిక. ఎందుగా స్కిట్ అయిపోయేదా కట్టే ఉండు, కోరిక తిరిగిపోద్ది. అవి మావాడు ఏం చేస్తున్నాడు చూడాలా. ఏం చేస్తున్నావా? నాన్నగారు చదువులో పడి మర్చిపోయాను నాన్నగారు. అవునా? అవునురా, బుక్ కేంద్ర అంతలా ఉందా? ఇది చరిత్ర నాన్నగారు. ఈ మధ్యన 2-3 వచ్చారు చరిత్రలోకి, అందుకే పెద్దగా ఉంది. శివేంద్ర హెల్మెట్ పెట్టుకొని చదువుతున్నావా? నేను చదివిన ఇన్ఫర్మేషన్ మొత్తం రిటైన్ అవ్వాలని ఈ స్పెషల్ హెల్మెట్ క్రియేట్ చేశాను. నా బ్రేవ్ వైజ్ ఎగ్జిట్ అవ్వకుండా అది రేడియేషన్ తో లోపలే ఉంచుంది. ఒక్క ముఖం కూడా అర్థం కాలేదురా. అట్టే ఉండి ఏదో వాసన వస్తుందిరా, మందు వాసన. నాన్నగారు చదువులో పడి ఇందాక తినడం మర్చిపోయాను నాన్నగారు. కడుపులో ఎలకలు తిరిగి ఒక ఎలక చచ్చిపోయింది. అది కాదురా, మందు వాసన వస్తుందిరా. ఇందాక ఈ ఎలక్కి వాడు మందు వేసాడు, ఆ వాసన ఉంటుందేమో. yes uncle, I gave him hydrofluoric acid. తర్వాత it is to kill the rats inside his stomach. ఓకే వదిలి. ఇప్పుడు ఊరి నుంచి వచ్చారు కదా, లోపల రెస్ట్ తీసుకోండి. సరేలే. ఒకసారి మేడం ఫోన్ చేయమను. హాయ్, నేను ఫోన్ చేశాను కదా. ఎవరో వీళ్ళు? ఆడిషన్స్ రమ్మన్నాను కదరా. ఏదో ఒకటి చెప్పి త్వరగా పంపించేసాయి. మీకు సీన్ పేపర్ ఇచ్చాను కదా, తొందరగా చేసి వెళ్ళిపోరా. అభిరామ్, అసలు నీకు నాకు ఇలా ఎలా చేయాలనిపించింది? వ్యాలంటైన్స్ డే రోజు ఈవినింగ్ బయటకు తీసుకెళ్తానని, నెక్స్ట్ డే గోవాకి వెళ్ళిపోతావా? నేను నమ్మే కదా ఆ రోజు కారులో నీతో. కారులో ఏం జరిగింది నేను తెలుస్తా ఇప్పుడు. నాన్న ఏం లేదు నాన్న, ఆ అమ్మాయి వీడి గర్ల్ ఫ్రెండ్ నాన్న, ఆ అమ్మాయి వీడి ఫ్రెండ్. బేబీ ఎన్నిసార్లు చెప్పాను బేబీ, చదువుకున్నప్పుడు డోంట్ డిస్టర్బ్ నేను చెప్పాను కదా బేబీ. నా బాయ్ ఫ్రెండ్ ఎవరు? లెఫ్టా రైటా? ఈడు నీ బాయ్ ఫ్రెండ్. వాళ్ళు చేసుకుంటారు, నీకు దేనికిరా? అదేలే నాన్న. She is not my girlfriend. She is actually your son's girlfriend only. నా గర్ల్ ఫ్రెండ్ కాదు నా వీడిది. బేబీ నేను లేకుండా ఒక్కరోజు ఉండలేవా? మై గాడ్. సరే మీరు ముగ్గురు అటపండి, దీంతో పోతా. లేకపోతే ఏంద్రా కన్ఫ్యూజనా? అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి ఇక్కడ. ఈ లెఫ్ట్ రైట్ అవన్నీ నాకు వన్ సెకండ్, ఇంతకీ నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఇతనా? నాకు అది అర్థం కావట్లేదు. లెఫ్టా రైటా? లెఫ్టా? దట్ మీన్స్ లెఫ్ట్. నా లెఫ్టా తన లెఫ్టా? నా లెఫ్ట్. అవన్నీ కాదు, మీరు అందరు కూర్చోండి చెప్తా. ఈ కన్ఫ్యూజన్ అంతా పోవాలంటే ఈటీవీ విన్ యాప్ లో లెఫ్ట్ రైట్ వెబ్ సిరీస్ చూడండి. ఈ వండర్ఫుల్ కాంబినేషన్. లయ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ స్కిట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెబ్ సిరీస్, ఫిలిమ్స్ అండ్ వెబ్ సీరియల్స్ తో పాటు ఈటీవీలో ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమాన్ని టీవీలో కంటే ముందు ఈటీవీ విన్ యాప్ లో మీరందరూ చూడొచ్చు. మా ఫ్యామిలీ నుంచి చాలా మంది పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు కదా, అలాగే నాకు 2 బామ్మతులు ఉన్నారు, వాళ్ళు స్కిట్ చేస్తారు ఇప్పుడు. అవునా? వాళ్ళకు ఛాన్స్ ఇవ్వు. మరి ఇంకెందుకు పిలవండి, ఏం పేర్లు వాళ్ళవి? తెలీదు. వెరీ గుడ్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ తెలీదు టీమ్. సార్ ఏమైంది సార్? ఒరే
ఇది ఒక క్రిమినల్ కదరా. ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకడు ఉంటాడు కదా సార్, ఒకడు ఉంటాడు కదా సార్. దీంట్లో ఒక క్రిమినల్ ఉన్నారా. ఆ క్రిమినల్ ఎవరో ఏందో మనకేం అర్థమైతే లేదు. ఒక స్టోరీ ఉంది. ఎవడు చెప్తాడు మరి అది? నాకేమో చదువు రాదు. ఈ రాష్ట్రం ఏమో వస్తాను, వాడు ఇంకా రాకపోయా. మోస్ట్ డేంజరస్ క్రిమినల్ ఇన్ ద వరల్డ్. సార్ చెప్పినావు కదా ఆడే, చెప్పినావు కదా ఆడే. దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. ఆత్మలింగం కావాలి, ఆత్మలింగం కావాలి. అదెందుకు వచ్చింది సార్? నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతా సార్. స్టోరీ చెప్పండి సార్. ఓకే స్టోరీ. ఇది ఒక క్రిమినల్ కథ. వాడి పేరు రాకీ. వాడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఒక ఊర్లో బతికేవాళ్ళు. ఆ కథ మీరు కూడా చూడండి. చెప్పమ్మా. నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికావో నాకు తెలీదు, కానీ చనిపోయే ముందు మాత్రం సుల్తాన్ రా చావాలరా, సుల్తాన్ రా చావాలరా. సరేనమ్మా, ఏం చేయాలి చెప్పు. నాకు ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం కావాలరా. మొత్తం కావాలా? ఎదగరా ఎదగరా తినకరా. సరే మేము చెప్పిపోయింది సార్, అర్థం కాలేదు. నాకు కూడా తెలియదు, నేనేదో గీకినా. తర్వాత రాకీబాయ్ అమ్మ మీద కోపంతో సెల్ఫీ దిగుదామని కడిగి ఎత్తి బొంబాయిలు దిగింది. తర్వాత ఏమని చెప్పండి సార్? ధీరా 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 ఓ మగ ధీరా. వచ్చాడు 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 కనబడుతుంది సార్. అమ్మ ఎందుకు వచ్చింది సార్? అమ్మ కనిపించలేదు కదా. నువ్వు అప్పుడే రాకీబాయ్ కి ఒక బాయ్ పరిచయం అయ్యాడు. బాయా? ఎవరు లేరుడా? బాయ్ తొందర రారా. నువ్వు ఎందుకు వస్తున్నా అమ్మా? కదిలితే నువ్వు అమ్మా. నువ్వు ఇన్ని రోజులు ఎలా బతికావో నాకు తెలియదురా. తర్వాత చనిపోయే ముందు సుల్తాన్ రా చావాలరా. చస్తా. దాని తర్వాత ఏందా? అది ఒక్కటి చెప్పి చచ్చిపోతా. మొత్తం కావాలరా. అది మొత్తం ఏం కావాలి చెప్పు. ఎదగరా ఎదగరా. ఏం చెప్తుంది సార్? ఎదగరా. నాకేం తెలుసు సార్? ఆడ ఏం రాస్తానో నాకేం తెలుసా సార్? స్టోరీ చెప్పండి సార్, నెక్స్ట్ ఏం జరిగిందో. బొగడగానే ఇప్పుడే రాస్తాను. కొన్నాళ్ళకి రాకీబాయ్ ఆ పంగకలకి 4 ట్రైన్లు వేటట్టు ఆడండి సార్. హీరో అంటాడు. నా ఇమాజినేషన్ లో అట్లే ఉన్నాడు. సరే సార్ సరే నెక్స్ట్ వచ్చిన రాత్త. హీరో ఏం చేస్తారు చెప్పండి సార్? సుత్తి వ్యాపారం. ఏ సుత్తే 100కి 2 100కి 2 100కి 2. నువ్వెందుకు వస్తున్నావు? ఏంది చెప్పు. నువ్వు ఎలా పుట్టావో నాకు తెలియదురా. చనిపోయే ముందు సుల్తాన్ రా చావాలరా. తర్వాత నేను చెప్తా. నువ్వు కావాలి కావాలి. దాని తర్వాత ఏందా? ఎదగరా ఎదగరా ఎదగరా. నేను పోతాను, నాకు ఇది వద్దు. రాకీ అమ్మ వస్తుంది. ఎందుకు వస్తుంది? అదిగో వచ్చింది చూడు అమ్మ. ఎదగరా ఎదగరా. సార్ మీరు కథ ఏం రాసురు సార్? ఇప్పుడు వచ్చేది అమ్మ కాదు, పెద్దమ్మ. Powerful people make places powerful. ఏం చేస్తున్నావు? ఫోటో దింపుతున్నా సార్, ఫోటో దింపుతున్నా సార్. వాడే సార్ ఫోటోలు అంటాడు. బేసిక్ గా కేజీఎఫ్ లో కాలుస్తాడు, కానీ ఇందులో దాంతో ఫోటోలు తీస్తాడు. తర్వాత ఏం జరిగింది చెప్పండి సార్? రాకీబాయిని చంపడానికి శత్రువులు తిరుగుతారు. ఓ సార్ ఇతక శత్రువు వాడే గరుడా. గిర నాకేం తెలియదు, చేతబడి చేస్తాడు కదా. కాదు, గరుడ బాబా, గరుడ బాబా. బాబా కాదన్న గరుడ అన్నావు కదా. ఆ గరుడ వేరు, ఈ గరుడ వేరు. కాటిలో ఉంటాడు. తలకాయ ఎవడు అనుకున్నావు? ఎవరు సార్? ఎవరిది చెప్పు. మా మామది. సార్ ఇదేం సార్? ఎరింగ్ అని ఉంది. వార్నింగ్. వార్నింగ్ స్పెల్లింగ్ రాంగ్ కదా సార్? ఏమో పంచ నాకు తెలియదు అన్న. నువ్వే చెప్పునా. అరే వార్నింగ్ రాయమంటే ఈ రింగ్ రాసేం రా భయ్. రెడీ లైన్.
ఏమేమో పోతున్నాయి, ఎవడోడు వస్తున్నాయి. ఏం సార్ అసలు ఇది నాకు? హీరోయిన్ కి గాలి తగలేదు కదా, ఒక హెలికాప్టర్ డ్రైవర్ ని పెట్టుకుంటాడు, వాడు హెలికాప్టర్ ఎత్తుకొని పోతాడు. ఏం రాత్రులు సార్ నాకు అర్థమైతే. మీరు ఎట్లా డైరెక్టర్ అయ్యారు? నేను డైరెక్టర్ కాదే, మరి అంటే బేసిక్ చాయ్ దొరుకుతుంది, చాయ్ కోసం వచ్చిన. దందనాదన్ ఉగ్గులు గులుగులు వచ్చచ్చచ్చ ఏంద్రా ఇది? మీకు నమస్కారం రా బాబు. కానీ మీరందరూ కేజీఎఫ్ చేస్తున్నారు చూసారా, అది చేస్తుంటే హైలైట్ ఉండేదిరా. కేజీఎఫ్ కాదు అనేది. శ్రీనిధి శెట్టిని చూసినప్పుడే నా డౌట్ వచ్చింది, నాకు గ్యారంటీ ఇలాంటిది చేస్తారని. బట్ సూపర్ గైస్, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓకే లయ గారు ఎలా అనిపించింది? స్కిట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అది మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. నాకైతే పెద్దమ్మది ఫోటో తీసేది ఒకటి, అది అదిరిపోయింది. ఆ షాట్ మాత్రం నాకు చాలా బాగా ఎంజాయ్ చేసాం. కేజీఎఫ్ ఇప్పటికి మేము జబర్దస్త్ లో చాలా సార్లు చేసాం, అయినా ఇది కొత్తగా ఉంది, తిరిపోయింది స్కిట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. అందరికీ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. ఓకే సో పండగ పూట ఆ పచ్చడి కూడా రెడీ అయి ఉంటుంది మీ ఇంట్లో కూడా, మా వాళ్ళు కూడా రెడీ చేశారు, తిన్నారా? ప్రదీప్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. ఫ్యామిలీలో ఇద్దరు చిన్న పిల్లలు మంచి క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీరు డాన్స్ చేయించాలి. వండర్ఫుల్. సో మీ అందరి కోసం బ్యూటిఫుల్ క్లాసికల్ పర్ఫార్మెన్స్. ప్రణవాలయ పరిపాలయ పరమేశీ కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి పండగ పూట చాలా చక్కగా ఇంటిల్లిపాది ఉన్నప్పుడు ఇంత అద్భుతమైన క్లాసికల్ పర్ఫార్మెన్స్ నిజంగా చూడముచ్చటగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. లయ గారితో స్టార్ట్ చేద్దాం. మేడం ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. డాన్స్ అంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూసినప్పుడు, అలాంటిది క్లాసికల్ అనగానే నాకు ఎక్స్ట్రా హ్యాపీగా అనిపిస్తుంది. సో చాలా థ్యాంక్స్ ఇంత మంచి పర్ఫార్మెన్స్ వచ్చినందుకు. పొజిషన్స్ అన్ని ఇవి చాలా కష్టం, మీరు చాలా ఈజీగా చేశారు అండ్ మేడ్ మీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఒక క్లాసికల్ డాన్సర్ అండ్ ఈ ఫామ్ అంటే మీకు చాలా చాలా బాగా ఇష్టం. అండ్ మీరు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇలా వచ్చి ఈ స్టేజ్ మీద వీళ్ళతో పాటు అలా అందరు జరండి. సైడ్ సైడ్ అమ్మా. నివాళినివ్వాలని
నైస్ చూడిదార్ సార్, నైస్. లయ గారి డాన్స్ ఉందా? లయ గారి వెయిటింగ్. నేను కూడా వాళ్ళందరూ కూడా ప్రేక్షకులుగా సోఫాలో కూర్చొని చూడండి. అమెరికాలో చూసాను ఆవిడ చేసిన చిన్న చిన్న డాన్స్. ఇండియాలో కూడా సేమ్ చేస్తారు చూడు. ప్రణవాలయ పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి ధీం తారా ధీం ధీం తారా జతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో. బ్యూటిఫుల్. గివ్ ఇట్ అప్ లయ గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే వచ్చారు మీరు కూడా. అండ్ వీళ్ళ ఎనర్జీ ఇప్పుడు ఇంకా డబుల్ అయింది. పాప ఇప్పటి వరకు మేము ఇద్దరం క్లాసికల్ డాన్స్ చేసాం, అందరూ ఏమంటారా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి తోడు మీరు కూడా వచ్చారు. ఐ థింక్ ఈ కాంబినేషన్ అదిరిపోయింది. నేను ఏదో లాస్ట్ మినిట్ లో ఏమొస్తే అది చేశాను, కానీ మీరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా చాలా బాగా చేశారు మేడం. నెక్స్ట్ టైం క్లాసికల్ వేయండి అన్నపూర్ణం గారు, మీరు కూడా. నెక్స్ట్ జన్మలో థ్యాంక్ యూ లయ గారు, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేటప్పుడు నేను అన్నారు, వెళ్ళేటప్పుడు దింపరా? పృథ్వీ గారు మీకు ఎలా అనిపించింది? ఇంత అద్భుతంగా చేశారు, చాలా బాగుంది. రాత్రి 10 దాటితే సార్ కూడా క్లాసికల్ డాన్సరే. మిమ్మల్ని ట్రైన్ చేసిన మాస్టర్ కూడా స్టేజ్ మీకు పిలుద్దాం. మీరు క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇలా ట్రైన్ చేయడం మా అందరికి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఆల్ వెరైటీ సాంగ్ స్పెషలిస్ట్. ఆయన తరఫు నుంచి ఒక క్లాసికల్ డాన్స్ వచ్చిందంటే మా అందరికి కూడా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. గివ్ ఇట్ అప్ ఫర్ ద టీమ్. మా చుట్టాల్లో చాలా మంది లవ్ లో పడిన వాళ్ళు ఉన్నారు, లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి సాంగ్స్ ఏమన్నా కావాలడుగుతున్నారు. మీ చుట్టాలందరికీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చూసి ఎవడో ఒకటి ఏదో ఒకటి ఉంటది. ఒక్కొక్కడు ఒక్కో రకం. ఏం చేస్తాం, అంతేలే. ఒక్కొక్కడు ఒక్కో రకం. నీకేం కావాలి నాయన? నాకు లవ్ ఫెయిల్యూర్. నేను కూడా కొంచెం మా ఆవిడతో సరిగా అవ్వట్లే. లవ్ ఫెయిల్యూర్ మీ ఆవిడతో సరిగా అవ్వట్లేదా? గురువు గారు అలా కోరారు కాబట్టి అందులో ఉన్న స్పెషలిస్టులనే పిలుద్దాం ఇక్కడ. అవునా? yes, పిలిపించు తొందరగా. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆర్పి పట్నాయక్ గారు, కౌశల్య గారు ఆన్ స్టేజ్. ఈ కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. ఈ కన్నులతో వేచి చూస్తున్నా, తెరచాటు దాటి చేరదా నీ స్నేహం. కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదా నీ స్నేహం. ప్రాణమే నీకు కానుకంటున్నా, మన్నించి అందుకోవనేస్తమా. కొంచెం కారంగా, కొంచెం భారంగా, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా అందించని అదిరే అధరాంజలి, బంధించని కాలాన్ని కౌగిలి, సుడిగాలిలో మారి చుట్టేసుకోవాలి మంచల్లే, నిమిరే నీ జాలే, మంటల్లే నన్ను మరిగించాలి. అందమైన మనసులో ఇంత అలజడెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. తేలికైన మాటలే పెదవి దాటవెందుకో, ఎందుకో ఎందుకో ఎందుకో. ఎందుకో అసలెందుకో, అడుగెందుకో, మొదటిసారి ప్రేమ కలిగినందుకా. నీకోసమే ఈ అన్వేషణ,
నీ ధ్యాసలో ఈ ఆలాపన ఎడబాటు రేపిన విరహ వేదన నరకయాతన కాలమే దీపమై దారి చూపునా నీ కోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన. రామ 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 నీలి మేఘశ్యామా రామ 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 నీలి మేఘశ్యామా రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పల మోయక కొలిచామో కన్నుల ఎదుటకు రావేలా రామా రామా. గాజువాక పిల్ల మెంగాజులోళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళం కాదా గాజువాక పిల్ల మెంగాజులోళం కాదా నీ చేయి జాపలేదా నీ చేయి జాపలేదా మా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళమే పిల్ల మేము. సబ్బవరం పిల్ల మేం సబ్బులోళం కాదా సబ్బవరం పిల్ల మేం సబ్బులోళం కాదా సబ్బవరం పిల్ల మేం సబ్బులోళం కాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళమే పిల్ల మేము. గాజువాకే పిల్ల మాది గాజులోళమే పిల్ల ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన నా ఊపిరితో జీవించేటి ఓచంటి ఐ లవ్ యు రా నిన్నే తలచి నన్నే మరిచ ఓ కన్నా ఐ లవ్ యు రా కనురాల్చి కన్నీరువో నన్ను చేరే పన్నీరువో నీ ఎదసాటు వలపెంతో తెలిసిందిరా ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన. లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలకు అంది కోయిల కౌగిళ్లలో నిన్ను హత్తుకోనా ఏలు ఏలు ప్రేమ సరసాల సత్యభామ కోల కోల రామ నువ్వేలి కోద సీమ రంగాల రూపమా బంగాళ ఖాతమా ఊరించి చెయ్యకే హైరానా లేలేత నవ్వుల పింగాణి బొమ్మల అందాలు అందితే అల్లుకోనా బాగుంది వెన్నెలకు అంది కోయిల కౌగిళ్లలో నిన్ను హత్తుకోనా. ఆర్పి పట్నాయక్ గారు మీకు ఓకేనా మీకు సాంగ్ గుర్తుందా మర్చిపోయారు నాకైతే గుర్తుంది ఏ సాంగ్ అయినా నాకు గుర్తుంది మీ ఇద్దరికి ఓకే కదా అంటున్నాను. అదే ఏ సాంగ్ పడినా ఆయన ఆ సాంగ్ వస్తాడు. జనరల్ గా అన్ని పాటలు వచ్చండి నాకు ర్యాండమ్ గా ఏదైనా అడగండి. హ్యాపీ బర్త్డే ఆయన చెప్పినట్టు మోస్ట్ పాపులర్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. Second line, please. హ్యాపీ బర్త్డే టు యు. Third line, please. హ్యాపీ బర్త్డే టు యు. బర్త్డే టు యు. End line, please. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా నాకు ఓల్డ్ సాంగ్స్ కూడా వచ్చాడు. స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే నాలో ఉన్న ఉల్లాసాన్ని ప్రేమించా. ఫ్రాంక్ గా పొగుడుదాం అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అంటే పాటే కాదు, ఆయన ఎపిరియన్స్ కూడా జేసదాస్ లాగా ఉంది. పెద్ద ఆయనతో ఎపిరియన్స్ కలిసింది, బాగుంది వాయిస్ అని చెప్దాం అనుకున్నా. ఈలోగా నాలో అని స్టార్ట్. ఆ ఒక్క లైన్ తప్ప జెన్యూన్ గా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. మీ మధ్యలో ఉన్నప్పుడు అలాంటివి వచ్చేస్తుంటే మీరు స్టార్ట్ చేయండి, నేను స్టార్ట్ చేస్తాను. ఏమైందిరా? బాధగా ఉంది. బాధ ఎందుకు? అది ఇంకా అవ్వలేదు ఏంటని. ఏంటి అవ్వలేదు? మ్యూజిక్. అవునా? ఇప్పుడు చిన్న భయంగా కూడా ఉంది. అంత టెన్షన్ పడద్దు, పాట స్టార్ట్ చేద్దాం. ఓకే స్టార్ట్ చేయి. రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈను కాదు ఒకే వయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిక్కు సిక్కు చిన్న కోకలాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే, కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది, పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందా పుల్లదో పిల్లదే. ఎందుకే ఇలా గుండె లోపల ఇంత మంట రేపుతావు, ఒంటరి కళ ఒంటరి కళ. నాకు ఆ పాట బాగా ఇష్టం అండి. చాలా సార్లు లవ్ ఫెయిల్యూర్ నేను, అందుకని ఎక్కువ సార్లు విన్నాను ఆ పాట. వెంటాడుతూ వేధించాలా, జంటై నన్ను అనిపించాలా, ఏ మెరుపు తగిలి దివికొచ్చినావే. ఈ పాటలు ఎన్నిసార్లు విన్నా, ఎలాంటి స్టేజ్ల మీద విన్నా, ఎవరి గొంతుతో విన్నా సూపర్ ఎనర్జీ ఉంటది. సాక్షాత్తు మీ ఓన్ గొంతులతో మీ పాట మీరు పాడినప్పుడు మాకు అంతకంటే ఇంకేం కావాలి. ఉగాది పండుగ ఈ స్టేజ్ మీదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈటీవీకి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాం. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సూపర్ గా పాడారు. ఫైనల్ ఫినిషింగ్ టచ్ అద్భుతం, చాలా బాగుంది. కార్తికేయ గారు ఫుల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Obviously, it's a great honor to be sitting here and watching both of them sing. స్కూల్లో చాలా ఆ పాటలు చాలా సార్లు నేను డాన్స్ చేశాను. From that stage, sitting here and watching them sing in front of me, that's a great honor. వండర్ఫుల్ బ్రదర్. శెట్టి గారు. Super sir, so lovely meeting you and listening to it originally here. It's an honor. లయ గారు. సార్, మీ పాటలు అంటే ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు అని చెప్పే అసలు ఛాన్సే లేదు. అని దానికి ట్రెండ్ అంటూ అక్కర్లేదు. దానికి ఈవెన్ ఆఫ్టర్ 50 years 100 years దిస్ స్టిల్ విల్ బీ అ ట్రెండ్. వీ విల్ బీ లవింగ్ ఇట్ ద సేమ్ వే. ఏ పాట తీసుకున్నా ఇట్ హ్యాస్ అ మీనింగ్, ఇట్ హ్యాస్ అ సోల్, ఇట్ హ్యాస్ అ ఫీల్. మేము ఇవాళ లైవ్ గా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. థ్యాంక్ యూ లయ. అమని గారు. చాలా బాగుంది సార్. అసలు మేమైతే ఎంజాయ్ చేసి చూసాము, డాన్స్ కూడా ఆడాము మేము. చాలా చాలా బాగుంది. అండ్ ఇక ఇప్పుడు అన్నపూర్ణమ్మ గారు ఒక 2 లైన్లు పాడతారు. పాడు పాడు. పాడిన తర్వాత దీని గురించి మాట్లాడతారు. శ్రీ సూర్య నారాయణ మేలుకో. పాపం అండి, ఇవాళ ఉగాది ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అంటే ఆడియన్స్ చూస్తున్నారు కదా మేడం, ఇంత అద్భుతం చూసాక ఒక దారుణం ఉండాలి. అంటే బ్యాలెన్స్ దారుణానికి ఆది ఉన్నాడుగా, నేను ఎందుకు? అసలు నేను గమనించింది ఏంటో తెలుసా? కరెక్ట్ గా ఆర్పి పట్నాయక్ గారు నీ కోసమే ఈ అన్వేషణ ఎడదాబిలేనిది విరహ వేదన అనగానే ఈవిడ వస్తుంది మెట్లెక్కి. ఆ పాట జరిగేటప్పుడు మెట్లెక్కి వస్తుంది. ఆర్పి పట్నాయక్ గారు ఎవరి కోసం పాడుతున్నారా అని నేను ఒకసారి మా కోసం 2 లైన్లు అలా అలా. గాజు ఒక పిల్ల మేం గాజులో గాజులు వేసుకున్నా మీరు గుర్తొస్తారండి ఆర్పి గారు. సబ్బు రుద్దుకున్నా గుర్తొస్తారు. ఏంటి సబ్బు రుద్దుకున్నా ఆర్పి పట్నాయక్ గారు గుర్తొస్తారా? అయితే మీ అన్వేషణ ఇందాక ఆవిడ కోసమే అనుకుంటా. చీర కట్టుకుంటే ఆది గుర్తొస్తాడు.
ప్రపంచం అంతా ఆదినే కదా శివుడు. మీ కవరింగ్ కి ఉగాది సందర్భంగా ఇక్కడ ఉగాది పచ్చడి పెట్టినంత ఆనందంగా ఉంది మీ ఇద్దరు పాడుతుంటే. థ్యాంక్ యూ. సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా మీరు అద్భుతం, డైరెక్టర్ గా అద్భుతం. కానీ మీలో నటుడు ఉన్నాడండి, మామూలు నటుడు కాదు. ఒక బ్లైండ్ క్యారెక్టర్ చేశారు మీరు, అసలు హ్యాట్స్ ఆఫ్. కాబట్టి మీరు నటనా పరంగా మీరు ఒక అడుగు ముందుకేయండి. చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఇంకా ప్రిపేర్డ్ గా లేను యాక్టింగ్ కి. బట్ వస్తాను, తొందరలో వస్తాను. థ్యాంక్ యూ. అండ్ మధ్యలో చాలా అద్భుతంగా పాడారు ఆది గారు. నార్మల్ గా పూర్తిగా పడితే ఆడియన్స్ వాకౌట్ చేయాలి, ఆయన సాంగ్ మధ్యలో వాకౌట్ చేశాడు ఆయన. నాకు అర్థమైపోయింది, అక్కడి నుంచి నాకు రాదని నేను అందుకని వచ్చేసా. నాకు ఆర్పి పట్నాయక్ గారు అంటే నిజంగా చాలా ఇష్టం. అంటే బేసిక్ గా అమ్మ ఆవకాయ ఎప్పటికీ బోరు కొట్టవు అంటారు కదా, అందులో అమ్మ ఆవకాయ ఆర్పి పట్నాయక్ గారి పాటలు ఎప్పటికీ బోరు కొట్టవు. బేసిక్ గా ప్రపంచంలో ఎవరుంటారండి, ఒకటి ప్రేమలో ఉన్నోళ్ళు, లేకపోతే ప్రేమ ఫెయిల్ అయిన వాళ్ళు. వీళ్ళందరూ కామన్ గా వినే పాటలు ఓన్లీ ఆర్పి పట్నాయక్ గారి పాటలే. వాడు ప్రేమలో ఉన్నాడంటే వాడు ఇంకా ప్రేమలోకి వెళ్తాడు ఆ పాటలు వింటే. ఒకవేళ వాడు బాధలో ఉన్నాడంటే ఇంకా బాధలోకి కూడా వెళ్తాడు కొన్ని పాటలు. ఎందుకే ఇలా ఇలాంటి సాంగ్స్ ఉంటే నిజంగా అంత ఇష్టం సార్. మీరు మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ గా మళ్ళీ మీ సినిమాలు కొనసాగించాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇంకా కౌశల్య గారు అంటే బేసిక్ గా స్వీట్ వాయిస్ అనే పదం వింటమే గానీ ఆ వాయిస్ ఇప్పుడు వినలేదు, నేను ఇప్పుడు ఈ రోజు విన్నాను. నిజంగా చాలా చాలా బాగుందండి మీ వాయిస్. నాకు ఆ రారమ్మని సాంగ్ ఉంటది కదా, అది మీరు ఎప్పుడు పాడినా నిజంగా మీ దగ్గరకు వచ్చేసి ఒకసారి సూపర్ గా పాడారని చెప్పాలనిపించింది. అంత బాగుంటది అనమాట ఆ వాయిస్. అలాగే ఈ రోజే తెలిసింది ఆ పాట, అందులో చంటి అంటారు కదా, అది ప్రతి ఒక్కడు వాడి పేరు ఊహించేసుకుంటాడు. అంటే నా పేరు పిలిచిందేమో అన్నంత ఊహించే. ఒక్కసారి ఆది అనే పేరుతో ఒక లిరిక్ పాడి సేమ్ అలా నవ్వుతూ ఆ పాట కొంచెం కంటిన్యూ చేసి ఆది చంటి మర్చిపోండి ఈ ఒక్కసారికి. చిత్రంగా కురిసింది మదిపై మల్లెలవానా అది ప్లీజ్ ప్లీజ్ దగ్గరికి రావద్దే, సిగ్గిస్తుంది. అది ప్లీజ్. అరే అరే నేను వినలేదు ఈ కాల్లో. నీకు దండం దగ్గర కాదు, చంటి అన్నప్పుడు ఎంత రొమాంటిక్ గా ఎంత చక్కగా అది 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 అదే తెలియని ఒక భయంతో కూడుకున్న గౌరవం వచ్చింది మేడంకి. ఒక పేరు మొత్తం ట్యూనే మార్చేసింది మేడం పాటని. సారీ రవితేజ గారు. రాంప్రసాద్ గారు, నేను కూడా మీ సాంగ్స్ కి చాలా పెద్ద ఫ్యాన్. మీరు పాడుతుంటే అప్పుడులో కాలేజెస్ లో ఖాళీగా ఉంటుంటే గ్యాప్ లాగా అందరం లవ్ చేయాలనిపించింది, అంతలా ఉండి మీ సాంగ్స్. అండ్ నెక్స్ట్ పృథ్వీ గారు చెప్పినట్లు మీరు ఆ పాట పాడతారు కదా సార్, అది వానా వానా మా కోసం ఒక్కసారి. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, వాన 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 మేఘాలాపనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసి పాపల హరివిల్లునే చేయి చాపి అందుకోనా, వాన వాన వాన. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. పండగ రోజు చుట్టాలందరి సమక్షంలో ఇంటిల్లపాది ఉన్నాం. వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఫర్ మేక్ ఇట్ మోర్ స్పెషల్. అండ్ మీరు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా ఇలా వచ్చి ఏకాంత సేవకు రుతలుగిన శృంగార శిల్పానివా, కళ్యాణ రాముని కౌగిట్లో ఒదిగిన బంగారు పుష్పానివా, పిలిచిందొక హృదయం, కొత్త
పిందెందుకాధరం కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం. బ్యూటిఫుల్, అద్భుతం. మీరు ఈ స్టేజ్ మీద ఇలా డాన్స్ చేసడం, మేమంతా ఇలా చూడడం మాకు చాలా హ్యాపీ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఉగాది రోజు మీ అందరితో పాటు అలాగే ప్రేక్షకులతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ పెర్ఫార్మెన్స్ జరుగుతున్నంత సేపు మా వాళ్ళిద్దరు నోరెళ్ళబెట్టగో అలాగే ఉన్నారు. సూపర్ గ్రేస్ తో చేశారు లయ గారు. కానీ ఒకటే చిన్న ప్రాబ్లం ఏంటంటే మన ఈవెంట్ కలిసి ఉందాం రండి కదా, అవును. సింగిల్ గా చేయటం ఎక్కడో. అంతమంది గ్రూప్ ఉన్నారు, సింగిల్ ఎక్కడ చేశారు ఆవిడ? అలా అలా కాదు, కాదు. పక్కన మగవ జోడి ఉండాలి. అది ఓకే మరి కూర్చోండి, ఓకే మరి కూర్చోండి. కీరవాణి రాగంలో పిలిచిందొక హృదయం, కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆధరం, గాలిలోన తేలిపోపు రాజహంసము నీ వంట నిన్ను తాకి. సార్ ఇక్కడ వరకు అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మేడం మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరు డాన్స్ చేస్తుంటారు, మేడం ఇలా ఆశ్చర్యపోయి మీ ఇద్దరిని చూస్తుంటారు. ఓకే, అలాంటి స్టెప్ నిన్ను తాకి పొంగిపోవు నీలి మప్పుని నేనంట, వానలా వచ్చి వరదలా పొంగు ప్రేమవే నీవా. మీకు అనిపించిన ఫీలింగ్ చెప్పండి. మేల్ పర్ఫార్మర్ లేకుండా ఎలా ఈ డాన్స్ అని ఇద్దరు వచ్చారు. వచ్చి ఇప్పుడు ఆవిడ అడుగుతారంటే ఎలా చేశారు, మీరు ఎలా చేశారు కూడా చెప్పండి ఫస్ట్. ఆవిడతో ఎంతమంది హీరోలు సాంగ్స్ చేశారో తెలియదు కానీ మేమిద్దరం సింగ్ చేసినట్టుగా ఎవరూ చేయలేదు. తెలుసు అది ఆవిడ కూడా, అందుకే హీరోస్ తోనే బాగుంది అనిపించింది. తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది, వాసనలు వీచే నీ కురులే సఖీ, లోకాన చీకటైన వెలుగున్న చోటేది, సూర్యుడు మెచ్చే నీ కనులే చెలి, విషసుందరి మనులే వచ్చి నీ పాద పూజ చేస్తారే నా ప్రియ సఖియా, ఇక భయమేలా నా మనసెరిగి నా తోడుగరా. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫైన్. పిలిచిందొక హృదయం. మమ్మల్ని పిలిచి ఇంతసేపు అయింది, చాలా ఆకలిస్తుంది, వంట ఎలాగా? అసలు మీరు ఎప్పుడెప్పుడు అడుగుతారని మేము వెయిటింగ్ మేడం. మామూలుగా వంట అంటే భోజనాలు మామూలుగా ఏం చేస్తారు, మరి ఉగాది వంట స్పెషల్ ఏంటో తెలుసా? అందరూ వండేసి ఇలా గిన్నెలన్నీ పెట్టి అందులో తీసుకుని తినడం కాదు. మరి ఇవాళ మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి అలా వన భోజనాలకు వెళ్ళి మనమే స్వయంగా వండుకుని అలా హ్యాపీగా మనంతా కూర్చొని తింటే ఎలా ఉంటది? నాకు కూడా చాలా ఇష్టం వన భోజనం అంటే. వెళ్దామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. రండి 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 రండి. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూటికి వెలుతురు, వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి. చూడండి మేడం, వన భోజనాలు అన్నామని మా వాళ్ళందరూ రెడీ అయ్యారు, వచ్చారు. అవును, ఇంతకీ మీకు ఏ ఐటమ్ చాలా బాగా ఇష్టం? నాకు పులిహార దద్దోజనం చాలా పులిహార దద్దోజనం. నన్ను అందరూ పులిహార అంటుంటారండి. దద్దోజనం అనిపిస్తారు. భయపడకండి మేడం, పులిహోర కాదు ఇది, బయటికి పోరా బ్యాచ్ ఇది, ఇది దద్దోజనం కాదు, దద్దమ్మ బ్యాచ్ ఇది. నేను ఒక్కడు చాలు, మనకి ఏది అవనివ్వడు. ఆడిదండు ఇప్పుడు తినడం వంటలు కాదు, గార్నిష్ కూడా బాగా చేయాలి. గార్నిష్ అందంగా ఉండాలా అన్నయ్య? చెప్పు. లై గారు ఫోటో ఒకటి తీస్తారా? దేనికిరా? అందంగా ఉండాలన్నారు కదా, ఆవిడకంటే అందంగా ఏముంటుంది చెప్పు. ఏం చెప్పారు తమ్ముడు? అలాగైతే స్వీట్ కూడా కావాలి. స్వీటా? దానికి కూడా ఇంకో లై గారు ఫోటో తెచ్చాయి. స్వీట్ గా ఆవిడకంటే స్వీట్ ఎవరు ఉంటారా? నానా అక్కడ ఉప్మా వండుతున్నారు, వద్దని చెప్పి ఆపేయమని చెప్పు. ఆహా, మీ ఇద్దరు ఫోటోలు పంపిద్దామని. ఎక్కడికి వెళ్తున్నారా భోజనాల ముందు? ఓకే ఓకే. ఇలా వంటలు గింటలు అంటారు, నాకేం అర్థమైతలేదు. నేను పోతాను చెప్తాను ఫస్ట్. ఉండవా, ఎక్కడికి పోతాం? ఇదేంటిది? ఇది కుర్చీ. ఇది డేక్సారా? ఇది ద్రాక్ష. ఇది చాకు. వాళ్ళిద్దరు పోకు. నా మావిడ అడుగుతుంది, ఉప్పు వేసిన తర్వాత కారం వేయాలా, కారం వేసిన తర్వాత ఉప్పు వేయాలా? ఇంతకీ ఏ ఆవిడ అడుగుతా చెప్పు ముందు, ఫస్ట్ ముందు అది కనుక్కొని చెప్పు. ఏం చేస్తున్నావు?
టమాటా బాత్. టమాటా బాత్ అయితే ఇక్కడ ఇదేం చేస్తున్నావు? టమాటా బాత్ అంటే దీనికి స్నానం చేయించిన టమాటా బాత్. మామూలుగా మీరు షెడ్లో ఆటోలు కడగరా? లేదండి అలాగే ఉంచుతాం. ఒకసారి కడగండి ఆటోని, బాగా తుప్పు పట్టింది. రండి మేడం. గురుగారు చెప్పండి. ఏంటి మీరేం వంట చేయట్లేదు? ఇంతమందితో చేయిస్తున్నాం కదా, అదే ఉగాది. సార్ మీరు ఏం చెప్పిన వెరైటీ. మరి మేడం గారు మీ పరిస్థితి? ఏం చెప్పను, అందరితో వంటలు చేయిస్తున్నాను. ఇవాళ ఉగాది కదా, శుభ సంకల్పంతో, శుభ లగ్నంతో, శుభమస్తు అని చెప్పండి. హలో బ్రదర్, గరానా బుల్లోడు అన్ని చెప్పేయండి. అమ్మ వంటలు చెప్పమంటే మీ సినిమా లిస్ట్ మొత్తం చెప్తున్నారు మీరు. మీకు ఏ ఐటమ్ బాగా చెప్పండి పోనీ. ఏ డైరెక్టర్ నేను ఇంతవరకు వంకాయ కూర చేయమని చెప్పలేదు. మీ అమ్మగారు కూడా మీకు చెప్పలేదు అనుకుంటా. ఈ వంకాయలు కాదు బెండకాయలు. మనకి అమ్మనా బత్తాయి కూర ఏమన్నా తయారైతుంటారా? ఓ ఏదో డైలాగ్ ఒకటి ఇచ్చారు నాకు, అయిపోయింది అది. ఏమండి యాంకర్ అయిన తర్వాత ఇలా వంటగా చేయడం బాగుంటుందా? ఆల్రెడీ వంటలు చేసేదాన్ని యాంకర్ని చేశారు, అది బాగుందా? ఇది అంతే, అయిపోద్దాగు. ఏరా మీ తమ్ముడు నాకెక్కడ తగలేదురా. ఓ ఏమైంది నాటి నుంచి బతికిన మేకను లోపలేసానే అనుకున్నారు మీ వాడు. వంకాయ 2 కాయ, ఇది 3 కాయ. ఇదిగో ఇది 7 కాయ. మేడం గారు ఏమిటి డేగిసాకి ఆశీర్వాదం తీసుకుంటున్నారు? హలో, నేనేం చేస్తున్నాను తెలుసా? అప్పడాలు. నేను చేసిన అప్పడాలు తింటే కరకరలాడతాయి. అప్పడం ఏ అప్పడం గారు చేసినా కరకరలే ఆడతాయి. నువ్వేం చేస్తున్నావు భయ్యా? నేను గులాబ్ జాములు చేస్తే చాలా స్వీట్ గా ఉంటాయి. గులాబ్ జామ్ ఏ గుండుగాడు చేసినా కూడా తీయగానే ఉంటాయి. సరిపోయారు ఇద్దరు ఇడు చూడు. అన్న మర్చిపోయాను, అన్ని రెడీ అయిపోయి మేడం గారిని ఒక్కరు పిలిస్తే టాపింగ్ ఫినిష్ చేసేద్దాం అన్న. అన్ని ఒకటి ఓకే గానీ ఒకటి అడుగుతాను. కరెక్ట్, అది ఏంటని అడిగాను. నువ్వు నన్ను అన్నా అని పిలవకు ప్లీజ్. అన్నా ఎలారా? వంటలు చేసే ముందు దిగాలంటే ఐస్ క్రీమ్ తినాలన్నాడు. స్మెల్ చాలా బాగుంది. ఏం చేస్తున్నారు? అది మా అన్నయ్య పర్ఫ్యూమ్, నేను ఇంకా ఏం చేయలేదు. ఇదిగా ఉల్లిపాయలు వస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఏం చేయను? టమాటా పట్టుకో, ఆ ఉల్లిపాయ నాకి కళ్ళలో నీళ్ళు రావు. మాకు వస్తున్నాయి దీనికి. నాయనమ్మ అసలు నీకు వంట వచ్చా? వంట నీ మొహం సంతకళ్ళ 3 తరాలు కొండి పెట్టారు. నేను చెప్పాను ఇది పెద్ద మనిషి కాదు వంట మనిషి అని. ఓసే బామ్మ, నేను దోసకూర చేస్తా. దోస కూర కాదు, దోసకాయ కూర. భోజనాలకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎవరెవరు చేస్తున్నారు వంటలు వాళ్ళు చేయండి. హలో నువ్వు మొదలు పెట్టు ముందు. ఏమండి తాతగారు ఏం చేస్తున్నారు? కాలుతుందేమో. లేదు ఆల్రెడీ కాలేదు పెళ్లి అయ్యాకే. ఆయన ఏంటి చెంబుతో బయటకు వస్తున్నాడు? అమ్మా శాస్త్రవేత్త, అది ఏం చేస్తున్నావు? దీంతో నేను రసం చేస్తున్నా. వావ్, నువ్వే తాగు. మేడం గారు ఏదో కొలుస్తున్నారు, ఏంటిది? ఇది అనపకాయ. ఓహో, అయితే మీకు బాగా తెలుసు అనమాట అన్ని ఐటమ్స్. తెలుగులో అన్ని తెలుసు. ఏంటమ్మా కొంచెం మట్టిగా ఉంది? ఇది బంగ్లో పక్క. తాండ్ర కప్ప ఏంటి? ఓకే ఇదమ్మా? ఇది ఆనియన్ కాయ్. వావ్, వండర్ఫుల్, వెరీ గుడ్. దిస్ ఇస్ ఇది నా హస్బెండ్ స్కిట్ లాగా వెండకాయ. అది ఏంటి? వంకాయ. నువ్వు వంకాయ? మేడం కొంచెం చూసి చెప్పండి ఎలా ఉంది? ఉప్పుగా ఉంది. అది ఉప్పేనండి. ఏది? అబ్బా ఇప్పుడు తీగుంది. హలో మేడం గారు, పేరెంట్ టానికి వచ్చిన పెద్ద ముత్తైదు లాగా సెంటర్ లో అంటే మా వాళ్ళు కదా, అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తున్నారా? తర్వాత ఎలాగో ఈగలు తోమాలి వాళ్ళు వంట అయిన తర్వాత. ఈగలు తోముతావా? ఈగల్ని తోలాలి, అది ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సరే తోలేసి మరి అందరినీ. భాస్కర్, ఏంటా గొడవ? ఎవడు పడితే వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి వంట చేయడం మానేస్తానన్నా, ఉల్లిపాయలు కోయడం మానేస్తానన్నా. నువ్వు ముందు అన్న మానేరా బాబు.
అందరూ తినడానికి మీరేం చేస్తున్నారా? తినడానికి ప్లేట్లు ఉండాలి కదా, ప్లేట్లు తయారు చేస్తున్నాం. నాకు తెలిసి నా చిన్నప్పుడు అనుకుంటే ఇలా వనభోజనాల టైప్ నేను తినింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనందరం ఇలా కలిస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో లయ గారు, పండగ రోజు అందరం బయటకు వచ్చాం, సరదాగా వంటలు వండుకున్నాం, తిన్నాం. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. బయటికి వచ్చి మనమే వంట చేసుకొని తిని ఇలా అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగానే చాలా చాలా బాగుంది. కాబట్టి ఈ సందర్భంగా నాలో ఇంకా చాలా ఆటలాడుకోవాలి. కార్తికేయ గారు హీరోయిన్ ఇద్దరు చేస్తున్నారు. మీ చుట్టాలు కాకుండా మన గెస్ట్లు కూడా మీతో పాటు స్కిట్లు చేస్తారు. అంటే మనం చూసి వాళ్ళు చాలా ఏమంటా ఎక్సైట్మెంట్ ఫీల్ వాళ్ళు చేస్తానంటున్నారు. ఈ స్కిట్లు ఏం చేస్తా, ఇది ఒక సర్ప్రైజ్ స్కిట్. ఎవరు ఏం చేస్తా ఎవరో తెలియదు. ఇది నువ్వు షాక్ అయిపోతావు. నీ క్యారెక్టర్ తెలిసి ఎంత లేటు, నువ్వే షాక్ అవుతావు. చూడు ఒకసారి. ఏ రోజు నాకు చెప్పి చేయించారని మీరు నాకు తెలియడానికి. బట్ వండర్ఫుల్. ఓకే, మీ అందరి కోసం మా టీం మొత్తం కలిసి పర్ఫార్మ్ చేయబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దేర్. నమస్కారం అండి. నేను బీటెక్ చదివాను, అయినా ఈ ఇంట్లో 10,000కి పని చేస్తున్నానండి. నమస్కారం అండి. నేను బీటెక్ కూడా చదవలేదండి, అయినా 20,000 జీతం తీసుకుంటున్నా. అరే పొట్టునాయాలా, ఒరే నువ్వు చెప్పింది ఎట్టుంది తెలుసా? వెనకాల టైర్ వచ్చి ముందర టైర్ చెప్పిందంట నువ్వు నల్లంగా ఉన్నావు అని చెప్పి. ఈ కటింగ్ చాలా పెరిగిపోయిందబ్బా, కటింగ్ చేయించుకోవాలి. నాకు తెలుసురా, నీ కటింగ్లు ఎక్కువైనాయని నేను వచ్చా. ముందు అయ్యగారు రాని రా చెప్తా. మా అయ్యగారు గారు రాని చెప్తా. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా. నేను కాదండి, మీ పనుడు వేరే, మీ పనుడు వేరే. ఎవరు వర్కరో ఎవరు పనుడు తెలియట్లేదు సార్. నా ఓనర్ ఎవడు, నా ఓనర్ ఎవడు? రే నీ ఓనర్ వస్తాడు. ఒరేయ్, నీ పను నువ్వు అడిపోరా. ఏదైనా సార్ మీరు నేను ఒకటే సార్. ఎలా మీరు పిల్లరా అంటారు, నేను పిల్లరా అంటాను. నేను పిల్లారా అని మదిలోకి అంటాను, నువ్వు గదిలోకి అంటావు. భయ్యా మన బాస్ పేరేంటి? మా బాస్ పేరా కార్తికేయ. 1 or 2 అందుకే మిమ్మల్ని పెట్టుకోలేదన్నా. ఇంతకీ మన కాన్సెప్ట్ ఏంటో? 2012 యుగాంతం ఫటాస్. యుగాంతం వస్తే మీరేం చేస్తారన్నా? నేనా దొరికిన వాళ్ళని తురుముతా, దొరకని వాళ్ళని తరుముతా. ఎవడే అది టీవీలో చెప్పాల్సింది నువ్వు బయట చెప్పేస్తావేంటి? యుగాంతంతో బ్రేకింగ్ న్యూస్ నేను చెప్పాలి. నువ్వే కదా ఓనర్ మాకు, నువ్వే కదా ఓనర్ మాకు. ఏంటి వీడెవడు టీవీతో మాట్లాడుతున్నాడు? చైల్డ్ ఆర్టిస్ట్. నేనే ఇప్పుడే. ఒరే ఫైనల్లీ ఒక క్యారెక్టర్ ఫిక్స్ అవ్వండి ఎవడైనా. నేను వీడికి వాండర్ని, నాకు వాండర్ అతను. మీరు ఎక్కడ ఉండండి. నేను యాంకర్. బ్రేకింగ్ న్యూస్. Yes, what is the breaking news? మీరు కనపడకుండా వెళ్ళిపోయారని చెప్తాం అనుకున్నా, మీరు వచ్చేసారు. వచ్చారా? ఓకే ఓకే. నువ్వు టీవీలోకి వచ్చాడు బయట. సరే అరే ఏంట్రా ఇది? ఎలా ఇది మీ పక్కింట్లో బాల్కనీ అనుకుంటున్నారు? ఎవడు పడతాడు దూరతాడు వెళ్తాడు. సార్ పాలు ప్యాడ్ కనిపించలేదు. సార్ బెదిరిలాగా మీతో పాటు చేశారు కదా, మీకు ఏమనిపించిందండి? డైరెక్టర్ చెప్పింది నిజం చేశారండి. ఏం చేశాను సార్? క్యారెక్టర్ మొత్తం చెడదొప్పుతారని చెప్పారు, కరెక్ట్ చేశారు.
కానీ నా బాడీ అంతా బాగా వీక్ అయిపోయింది సార్ చేసిన దగ్గర నుంచి. ఈ వీకా లాస్ట్ వీకా మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏది ధమాకాలో చేసిందా సార్లో చేసిందా? మా పక్కింట్లో చేసింది. చూసారా అరే ఆ పక్కిలు మాదే కదరా. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. సార్ ఇంతకీ అమ్మగారు ఏంటి సార్? ఏంటా మీ మేడం? సార్ మీరు టీవీలో మాట్లాడండి సార్. టీవీలోంచే మాట్లాడుతున్నానా? హెడ్ పైకి వచ్చిందండి. పెద్ద టీవీ కొనుక్కోండి మీరు. అంటే హీరోయిన్ గారు వచ్చారని చెప్పి యాడ్స్ మధ్యలో వచ్చి చూడడానికి వచ్చా. టీవీ పెద్దగా వాళ్ళంతేగా. ఇంత పెద్ద బొక్క మనం హనీమూన్ కి బెదర్లంక వెళ్దామా? అది బెదుర్లంక కాదు, శ్రీలంక. ప్రమోషన్ చేయాలి కానీ మరి ఇంత దారుణంగా చేయకూడదు. హనీమూన్ అదంతా వదిలే, నా కోసం సిగరెట్ మానేస్తావా లేదా? సిగరెట్ మానేయాలంటే దానికి ఒక కిక్ కావాలి. అటు పక్క సిగరెట్టే వస్తుంది. సిగరెట్ ఎలా మానిపించాలో నేను చెప్తా. కార్తీక్, సిగరెట్ మానేయచ్చు కదా. సిగరెట్ తాగితే నాకు కిక్ వస్తుంది. దాన్ని మించి నాకు కిక్ ఏమన్నా నాకు దొరికితే అప్పుడు మానేస్తా. ఇదేవి డ్రామా కంపెనీ మానేయచ్చు కదా నువ్వు. అంతకంటే కిక్కుంటే మానేస్తావు కదా. ఆ. నీ చేటు ఇప్పుడు మానేస్తావా? ఇప్పుడే అందిన తాజా వార్త. ఇప్పుడు కిక్ వచ్చింది కదా, మానేస్తావా? సిగరెట్ మానేసి మందాగాలనిపిస్తుంది. ఇలాంటివి ఉంటే పర్లేదు. ఇప్పుడు హాఫ్ సిగరెట్ మానేయచ్చు. ఎవడో చేయడరా ఏం పడే? జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చా. రాసుకో. మీ నాన్నగారి పేరు? నాన్నగారి పేరు 90 ml. 90 ml ఏం చేస్తుంటాడు? తాగుతాడు. అమ్మ పేరు? అరుంధతి. ఏం చేస్తుంటది? కొబ్బరికాయ కొట్టుకుంటది. ఆ అమ్మాయి ఎవరు? ఆవిడ సినిమా హీరోయిన్. ఏం చేస్తుంటది? హీరోయిన్ అని చెప్పాక ఏం చేస్తా ఉంటుంది అని అడుగుతావేంట? నిన్ననే అందిన తాజా వార్త. రేపటితో యుగాంతం. భయ్యా రేపుడితో యుగాంతం అయిపోతుందట. ఇంకా భయ్యా ఏంటి పేరేంటి? అదేంటది ఇంతసేపు సారు అయ్యే గారు? మా హీరోయిన్, మీ హీరోయిన్ కాదు ఇప్పుడు ఆవిడ. హలో కొంచెం- యుగాంతం ఎక్కడ? మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? యుగాంతం రేపు యుగాంతమేనా? మీరు కూడా వెళ్ళిపోండి. వెళ్ళండి. ఇంకో ఇద్దరు రావచ్చు పర్లేదు. ఇదేందా ఇది నేను చూడలే. ఏ సిరి యుగాంతం లేదంట, శ్రీ అని పిలుస్తున్నాడు. సూపర్ వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ ఎంటర్టైనింగ్ us. అండ్ ఉగాది పండగ రోజు సరదాగా మీరు కూడా మాతో పాటు ఇక్కడ ఉన్నందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేసిన లయ గారిని కూడా అడుగుదాం. మేడం గారు, ఓనిడా టీవీకి ఒక ఇలా కొమ్ములు వేసుకొని ఒక వచ్చారు కదా. అవును. సో అది చాలా ఇష్టం నాకు. అప్పుడు నచ్చిన ఆ టీవీ తర్వాత ఈ టీవీ నచ్చేది. అండ్ స్కిట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరు కూడా. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. గివ్ ఇట్ అప్ ఫర్ దెమ్. తెలుగింట పండగ అంటే ఉగాది పండగ. అలాంటి ఉగాది పండుగ రోజు ప్రతి తెలుగింట్లో పరిచయమైన పేరు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన సినిమా చూడని తెలుగు ఇల్లు ఉండదు, ఆయన పాట పలకని ఓ రేడియో ఉండదు. అలాంటి ఓ అద్భుతమైన మహనీయుడు, ది లెజెండ్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి మా టీం తరఫు నుంచి ఓ అద్భుతమైన ట్రిబ్యూట్ ఇవ్వడానికి చిట్టి మాస్టర్ అండ్ టీం వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దేమ్. గురువుగారు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నారు. ఆలోచన కాదయ్యా, ఆవేదన. చూసి 2-3 వారాల్లో మర్చిపోయే సినిమాలు కాదు, తరతరాలు గుర్తుండిపోయే సినిమాలు తీయాలి. నాకు లైన్ వచ్చిందేనోయ్యా. చెప్పులు కుట్టుకున్న వ్యక్తి కష్టపడి ఎదగడం, తానే సొంతంగా చెప్పుల షాప్ పెట్టుకోవడం, అతని గురించి అందరూ చెప్పుకోవడం, తనను చూసి నవ్వినోళ్ళని చెప్పు తీసి కొట్టినట్టుగా సమాధానం చెప్పడం, స్వయం కృషికి మరో పేరు అన్నట్టు ఉంటది సినిమా. మోసం అంటే తెలియని మానసిక వికలాంగుల్లో ఉన్న ఒక ఆణిముత్యాన్ని తీసుకుని
వాడికి మెరుగులు దిద్ది స్వాతి ముత్యంగా తెరకెక్కించాలి. కమల్ హాసన్ లాంటి యాక్టర్ అయితే చాలా బాగా సూట్ అవుతాడని నాకు అనిపిస్తుంది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. సంగీత విద్వాంసుడైన శంకర శాస్త్రి గారి పటిమా పాటవాలు మెచ్చి దాసోహం అయిపోయింది ఓ నర్తకి. తన కొడుకుని ఆ సంగీతం వైపు ఎలా ప్రయాణింపజేస్తుందో అన్నదే ఈ అద్భుతమైన కథ. తర్వాతది జనాన్ని, చెట్లని, పుట్లని, గుట్లని గుండెల్లో పెట్టుకుంటుంది. ఎంతో బరువు మోస్తుంది మన భూదేవి తల్లి. కానీ మనం డబ్బున్నోడు, పేదోడు, గొప్ప జాతోడు, కడజాతోడు, తెల్లోడు, నల్లోడు, కనీసం మనిషిని మనిషిగా చూడలేకపోతున్నాం. దీనిని ఖండించే విధంగా ఒక మంచి సినిమా తీయాలని ఉందయ్యా. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధూళి ఎర్రనా ఎందువలన, గోధూళి ఎర్రనా ఎందువలన. టాలెంట్ ఉన్న వాళ్ళు ఓడిపోవడానికి, ఆగిపోవడానికి కారణం ఈ కులమో మతమో కాదు, అంతకంటే ప్రమాదకరమైన పరిస్థితులు, బంధాలు. నేను డైరెక్టర్ విశ్వనాథ్ని. మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషిలో ఏదో ఒక విద్వత్తు ఉంటుంది. దానికి సాన పెట్టండి. మొదలు పెట్టకుండా ఏదీ రాదు, వదిలిపెట్టకుండా చేస్తే ఏది రాకపోదు. మీ విద్వత్తును ప్రపంచమంతా వెలిగే విద్యుత్తు కావాలి. మీ అడుగులు విజయ పతాకంలా రెపరెపలాడాలి. ఎక్కడున్నా నీకంటూ ప్రత్యేకమైన ముద్ర ఉండాలి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. చిట్టి మాస్టర్, మీ పర్ఫార్మెన్స్ ద్వారా ఆయన ఇక్కడే ఉన్నట్టు, ఆయన ఇవన్నీ చూసినట్టే మా అందరికి అనిపించేలా చేశారు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ చిట్టి మాస్టర్, థ్యాంక్ యూ. ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఐ థింక్ క్లాసిక్స్ క్రియేట్ చేశారు ఆయన. తెలుగు ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా తెలుగు సినిమా, తెలుగు పాట ఎన్నాళ్ళు బతికున్నా అన్ని రోజులు ఆయన్ని ఎవ్వరూ మర్చిపోరు. అన్ని అద్భుతమైన చిత్రాలని మనకు అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి మరోసారి మనందరి తరఫున. లయ గారు, చాలా బాగుందండి. పూనమ్ గారు, విశ్వనాథ్ గారి గురించి చెప్పాలని ఎవరన్నా అనుకున్నా చెప్పలేనంత విశ్వం ఆయన. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమని గారు, నేను కూడా ఆయన సినిమాలో ఒక సినిమా చేశాను, శుభ సంకల్పం. ఒక గొప్ప వరం ఆయనతో వర్క్ చేయడం అనేది. చాలా మంచి అనుభవాలు, ఎక్స్పీరియన్స్ నాకు దొరికింది.
అది అంటే నాకు తెలిసి తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పమంటే శంకరాభరణం గురించి చెప్పకుండా ఎవరో ముందుకు వెళ్ళలేరు అనుకుంటా. అలాంటి సినిమాలు తీసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిత్వం ఉన్న కె విశ్వనాథ్ గారు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. అంటే బేసిక్ గా మరణించినా కూడా ఇలా జీవించే అదృష్టం కొంతమందికే ఉంటది. అందులో ముఖ్యులు కె విశ్వనాథ్ గారు. ఒక మాటలో చెప్పాలంటే సినిమాల యందు కె విశ్వనాథ్ గారి సినిమాలు వేరయ్యా. విశ్వదాభిరామ తెలుగు సినిమా ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటుందిరా మామ. అది నేను చెప్తాను. విశ్వనాథ్ గారి టైంలో మేము పుట్టకపోవడం మా బ్యాడ్ లక్ అంతే. ఒకవేళ పుట్టుంటే మాకు ఆయనతో చేసే అదృష్టం కలిగేదేమో ఆయన డైరెక్షన్ చేసే టైంలో. బికాజ్ ఆయన సినిమాలో ప్రతి క్యారెక్టర్ అందంగా ఉంటది. ఆయన సినిమాల్లో విలన్లు కూడా అందంగానే ఉంటారు. థ్యాంక్ యూ అందరికీ. అండ్ మరోసారి ఉగాది శుభాకాంక్షలు. కలిసి ఉందాం రండి అన్నాం, అందరూ కలిసి కట్టుగా ఒకే చోట ఉన్నారు, చాలా ఆనందం. సో స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పాలంటే మా డార్లింగ్ కి చెప్పాలి. రండి ఇద్దరు రండి. మీ ఇద్దరు వచ్చారు, ఇటు సైడ్ వాళ్ళిద్దరు కూడా, అమని గారు, పృథ్వీ గారు. అండ్ అలాగే లయ గారు, మీరు కూడా. అండ్ అలాగే మా తోటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్లీజ్ జాయిన్. అమని గారు, ఎలా జరిగే సంబరాలన్నీ అనుకున్నట్టు జరిగా? అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ వచ్చాము, అందరినీ కలిసాము. ఎస్పెషల్లీ లయతో ఫస్ట్ టైం నేను కలవడం. చాలా సినిమాలు చూసాను, చాలా మంచి అమ్మాయి, చాలా బాగా డాన్స్ చేసింది, ఎంజాయ్ చేశాను. అలాగే అందరితో వంటలు చేయించాను. ఉగాది మీ అందరితో ఇలా కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మధు గారు, మీరు అనుకున్నట్టు అన్ని జరిగా? 100% అనుకున్నట్టు అన్ని జరిగాయి. నువ్వు లేకుండా మాత్రం చచ్చిపోయేవాడిని నేను. ఇది నన్ను వదిలేసి వెళ్ళిపోయేది 100%. ఎందుకంటే ఈ జనాభాను మెయింటైన్ చేయాలంటే నీలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి. ఇన్ని రోజులు ఒక్కడిగా చేసుకున్నాను, ఈ రోజు ఫ్యామిలీతో చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బ్యాచ్ రేషన్ కార్డు ఎంత ఉంది మాది. ఉగాది విశిష్టత మొత్తం అందరూ కలిసి ఉంటే ఏదైనా సాధిద్దాం, హ్యాపీగా ఉంటాం అని చెప్పి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ లయ గారు, ఉగాది సంబరాలు అని చెప్పాం, మా ఆహ్వానాన్ని మన్నించి అంత దూరం నుంచి సముద్రాలు దాటి మరి ఈ కుటుంబంతో ఈ పండుగ జరుపుకోవడానికి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? చాలా సంతోషంగా అనిపించిందండి. చాలా మంది న్యూ ఫ్రెండ్స్ ని చేసుకున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సూపర్ ఎనర్జీ. అండ్ ఈ ఉగాది పండుగ రోజు సరదాగా మేమంతా ఇలా కలిసాం. అదే సరదాని, అదే ఎంటర్టైన్మెంట్ ని మీ అందరికీ అందించామని మేము కోరుకుంటున్నాం. సార్ చెప్పినట్టు కలిసి ఉంటే డెఫినెట్లీ ఆనందం ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ సెలబ్రేట్ చేసినాం. అండ్ ఆడియన్స్, మరోసారి ఉగాది శుభాకాంక్షలు. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం.